పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. కార్యసాధనలో ఒక్కోసారి ఓటమి ఎదురైనా నిరాశపడకూడదు. అవి తాత్కాలికమే అనుకుని ముందడుగు వేస్తూ పోవాలి. అనుకున్నది సాధించేంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడు తప్పకుండా ఏదో ఒకరోజు విజయం మన సొంతం అయి తీరుతుంది. అనుకున్నది తప్పక నెరవేరుతుందని నిరూపించాడు సిక్కోలు జిల్లాకు చెందిన బాన్నా వెంకటేష్. 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా లెవెల్లో 15వ ర్యాంక్ సాధించి తెలుగుడి సత్తా చాటాడు. బాన్నా వెంకటేష్ స్వస్థలం జలుమూరు మండలంలోని అల్లాడపేట అనే మారుమూల గ్రామం. వారిది ఓ సాధారణ రైతు కుటుంబం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల నుండి స్ఫూర్తి పొందాడు వెంకటేష్. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే వెంకటేష్ ఐఏఎస్ కావాలని భావించాడు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసమంతా శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగింది. ఇంటర్ విశాఖలో పూర్తి చేశాడు. ఐఐటి ఖరగ్పూర్లో సివిల్లో సీటు వచ్చినప్పటికీ గ్రూపు నచ్చక తమిళనాడులోని ఎన్ఐటి తిరుచనాపల్లిలో తన ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అనంతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 2 ఏళ్లు పూర్తి చేసి సివిల్స్ రాయాలన్న ఆశయంతో ఆ జాబ్కి రిజైన్ చేసి సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే వెంకటేష్ విఫలమయ్యాడు. దగ్గరలోనే ఆయనకు సివిల్స్ ర్యాంక్ మిస్ అయింది. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. మళ్లీ ప్రయత్నం చేశాడు. 2027 సివిల్స్ ఫలితాల్లో 467వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యాడు వెంకటేష్. ప్రస్తుతం హైదరాబాద్లో ఐపీఎస్ శిక్షణలో ఉన్నాడు. అయితే ఐఏఎస్ కావాలన్న సంకల్పంతో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మరలా సివిల్స్ పరీక్షలు రాయగా 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించాడు. దీంతో వెంకటేష్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంకటేష్కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆయన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యువతకు వెంకటేష్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.